గైస్ బడ్జెట్ లో ఇంత ప్రీమియం లుక్ ఉన్న కార్ అండ్ ప్రీమియం ఫీచర్స్ ఉన్న కార్ చూపిస్తే మీకు లైఫ్ టైం సెటిల్మెంట్. హలో గాయస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బ్యాక్ పేకర్. ఆఫ్టర్ లాంగ్ టైం కాదు, షార్ట్ టైం అయితే మనం ఒక బ్యూటిఫుల్ వెహికల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అదే రీసెంట్గా లాంచ్ అయిన మారుతి సుజుకి విక్టోరీస్. చాలా ట్రెండ్స్ వచ్చేసింది బికాస్ ఆఫ్ ద అండర్ బాడీ సిఎన్జీ కానీ, లో బడ్జెట్లో ఇన్ని ఫీచర్స్ రావడం కానీ. సో చాలా ట్రెండ్స్ వచ్చేసింది. అండ్ ఈ వెహికల్ అయితే మనం రివ్యూ చేయడానికి సపోర్ట్ చేస్తుంది వరుణ్ మోటార్స్. రామర్పూర్ రింగ్ దగ్గర ఉంటుంది. చాలా మంచి ప్రైస్లో అండ్ మంచి డీల్స్ అయితే క్లోజ్ చేస్తుంటారు. మీరు కూడా సుజుకి ఎరైనా రిలేటెడ్ ఎనీ కార్స్ కొనాలనుకుంటే వాళ్ళు విజిట్ చేయండి. కాంటాక్ట్ నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ వాళ్ళు కాంటాక్ట్ చేసినా కానీ మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా మెయిన్ వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. లిటరల్లీ ఒక ప్రీమియం కార్ డిఫెండర్, వోల్వో అంటే నేను కంపేర్ చేయట్లేదు. ద ఫీల్, ద లుక్ అండ్ ద వైబ్ అయితే అలాగే ఉంటుంది. డెఫినెట్ గా చెప్పొచ్చు, ఇట్స్ గోయింగ్ టు బీట్ ఆల్ ద కార్స్ ఇన్ దిస్ సెగ్మెంట్ లైక్ క్రేటా, సెల్టోస్ అండ్ హై రైడర్. ఒక చిన్న సీక్రెట్ చెప్తాను, దగ్గర రండి. మేము కూడా బుక్ చేసాం ఈ కార్ని. అంటే మేఘనా బుక్ చేసింది అనుకోండి, నా కోసం కాదు, బాబు వచ్చాడు కదా, బాబు కోసం మేఘనా బుక్ చేసింది అనమాట. బట్ మేము బుక్ చేసిన వచ్చేసి సిఎన్జీ వేరియంట్. అండ్ నేను ఈ కార్ని ఎందుకు బుక్ చేశానని చెప్పి క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మార్కెట్లో ఉన్న డిఫరెంట్ కార్స్ అన్నీ అయితే చెక్ చేశాను నేను. ఎస్పెషల్లీ బడ్జెట్ ఏదైతే మేము అనుకున్న ప్రైస్కి మేము అనుకున్న ఫీచర్స్ వచ్చిందో అది ఈ కారే. అండ్ మెయిన్ థింగ్, ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో చాలా కార్స్ చూస్తున్నాం కదా. యాజ్ ఎ వ్లాగర్గా, కంటెంట్ క్రియేటర్గా నేను ఎప్పుడు డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటాను. అలాంటి టైంలోనే ఎగ్జాక్ట్గా లాంచ్ అయింది విక్టోరీస్ కారు. అసలు నేను ఇంప్రెస్ అయిన మెయిన్ థింగ్ ఏంటి తెలుసా? అండర్ బాడీ సిఎన్జీ. మేము యాజ్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి నేను ఎప్పుడు అండ్ ఆల్వేస్ చూసేది మైలేజ్. ఆ మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు మాత్రం నాకైతే సిఎన్జీ ద బెస్ట్ అనిపించింది. బట్ ఉన్న ప్రాబ్లం వల్ల సిఎన్జీ వల్ల బ్యాక్ స్పేస్ అంతా, బూట్ స్పేస్ అంతా మొత్తం క్లోజ్ అయిపోతుంది. అది మెయిన్ రీజన్. ఆ మెయిన్ రీజన్కి సొల్యూషన్గానే అప్పుడే జస్ట్ మేము అనుకున్న టైంలోనే కార్ అయితే లాంచ్ అని చెప్పేసి చాలా మార్కెట్లో వైవ్ అయిపోయింది. ఆ రోజే ఫిక్స్ అయిపోయాము, వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ కార్ అని. ఆ తర్వాత చాలా కంపేర్ చేసాం, చాలా మంది చాలా సజెస్ట్ చేశారు. ఆ కంపారిజన్ అన్ని చూసుకుంటూ ఫైనల్ ఎలా చూసినా కూడా విక్టోరీస్ ఫైనల్ గా టాప్ నెంబర్ 1 లో ఉంది. మెయిన్ రీజన్ ఏంటంటే అట్లీస్ట్ బేసిక్ ఎండ్ లో చాలా కార్స్ కి ఎస్పెషల్లీ హైడ్రైడర్ ఉంది. మినిమం మనకి ఇన్ఫోడైనమిక్ సిస్టమే ఎవరు. బట్ ఇందులో వచ్చేసి బేసిక్ లో చాలా ఫీచర్స్ వచ్చేస్తాయి. అది కూడా 13 lakhs నుంచే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వేరియంట్కి వెళ్తే ఇంకో 2 lakh పెరుగుతుంది. అది వచ్చేసి 15 point చేంజ్ ఉంటుంది. మేమైతే VXA బుక్ చేసాము. ఆ VXA కూడా బుక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్రూజ్ కంట్రోలర్. ఆ ఫీచర్ లేదనుకుంటే మనం LXA తో ఎండ్ అయిపోవచ్చు. ఇంకా లేదు నాకు మనీ ప్రాబ్లం కాదు అన్ని వచ్చేసాయంటే మాత్రం వీ కెన్ గో హెడ్. స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పారానామిక్ సన్ రూఫ్ ఉంటుంది. అండ్ లోపల వెంటిలేటర్ సీట్స్ ఉంటాయి. 8-way సీటింగ్ సిస్టమ్ ఉంటుంది. 360 degrees వ్యూ ఉంటుంది. అండ్ మెయిన్ అండ్ హైలైట్ థింగ్, ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ట్రెండింగ్ ఉందో ADAS Level 2 కూడా వస్తుంది అనమాట. ADAS Level 2 లిటరల్లీ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇనిషియల్ గా కొత్తగా ఉంటుంది. బట్ వన్స్ ఆన్ గోయింగ్ చాలా బాగుంటుంది. మీకు నిజంగా లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకైతే చాలా లైక్ మైండ్ ఫ్రీగా, చాలా స్ట్రెస్ ఫ్రీగా, టైర్డ్ అవ్వకుండా అయితే మీరు ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేయొచ్చు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్ విత్ ద ADAS ఫీచర్. అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా సపరేట్గా చెప్పుకోవచ్చు. హై ఎండ్ లో అయితే ADAS ఫీచర్స్ ఉంటాయి కానీ లో ఎండ్ లో VXA అయితే ADAS ఫీచర్స్ ఉండవు. బట్ VXA ఇస్ బి దేర్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. నేనైతే మీకు 1 by 1 చెప్తూ ఉంటాను. బట్ దానికంటే ముందు మనం అయితే ఒకసారి కార్ లోపలికి వెళ్ళిపోయి ఆ లుక్ ఎలా ఉందో ఏంటో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో మనమైతే లోపల లుక్, ఇంటీరియర్, ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లోపలికి ఫస్ట్ రాగానే మనం చూసేది సిట్టింగ్ కంఫర్ట్ అయితే ఎస్పెషల్లీ ఫ్రంట్ 2 seats మాత్రం చాలా బాగుంటుంది. సో ఇక్కడ 8-way సిస్టమ్ ఉంటుంది మాత్రం. ఇది వచ్చేసి ZXIలోనే ఉంటుంది. ఇదైతే ఒక ఫుల్లీ టెక్ లోడెడ్ కార్ అని చెప్పొచ్చు. సో మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ మన స్టీరింగ్ దగ్గర ఆల్మోస్ట్ చాలా ఫీచర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అంతా మనకి మ్యూజిక్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసరికి కార్ మెయిన్ అయితే ADAS ఫీచర్స్, క్రూజ్ కంట్రోలర్స్ ఇవన్నీ రైట్ సైడ్ స్టీరింగ్ దగ్గర ఉంటాయి. చాలా ఈజీ. మన ఫింగర్ టిప్స్ అంటాం కదా, ఫింగర్ టిప్స్లో అయితే మనం హ్యాండిల్ చేసేయచ్చు, మొత్తాన్ని కంట్రోల్ చేసేయచ్చు. అండ్ హార్న్ వచ్చేసి అండ్ ఇంకా నెక్స్ట్ స్టీరింగ్. మన ఈ స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ స్టీరింగే మనకు డ్రైవింగ్ కంఫర్ట్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. సో ఇది వచ్చేసి మనకి అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ మనం సింపుల్గా అన్లాక్ చేసేసి ఏదో స్టీరింగ్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, లేదా ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. మనకి ఎంత కావాలంటే అంతకు ముందు తెచ్చుకోవచ్చు. ఇవన్నీ జనరల్గా స్పోర్ట్స్ కార్స్లో మనకి చాలా మంచి ఫీల్ ఇస్తాయి అన్నమాట. సో ఈవెన్ మనకి ఈ డ్రైవ్లో కూడా అదే ఫీల్ అయితే వస్తుంది. అండ్ మెయిన్ అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హెడ్ అప్ స్పీడోమీటర్. ఎస్పెషల్లీ మన హైవే మీద రైడ్ చేసేప్పుడు మన ఆల్వేస్ మన హెడ్ అప్లోనే ఉంటుంది. ఆ టైంలో మనం ఇక్కడ ఈజీగా స్పీడ్ చెక్ చేసుకుంటూ మనం స్మూత్గా అండ్ మంచిగా అయితే డ్రైవ్ చేయొచ్చు. చాలా కంఫర్ట్గా అండ్ కన్వీనియంట్గా అయితే అనిపిస్తుంది. సో ఇంకా కమింగ్ టు ద రైట్ సైడ్ క్లస్టర్. రైట్ సైడ్ ఆల్మోస్ట్ మనకి ఆటో ఇంజిన్ ఆఫ్ కానీ, పానరామిక్ వ్యూ కానీ ఇవన్నీ
ఇక్కడంతా క్లియర్ కనబడుతూ ఉంటాయి. మొత్తం అంతా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే చాలా డీటెయిలింగ్గా ఉంటుంది. చాలా టెక్ లోడెడ్, ఫుల్లీ టెక్ లోడెడ్ కార్ అని చెప్పొచ్చు. ఇది మనం లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు మనకి ఆర్మ్రెస్ట్ అనేది చాలా కన్వీనియంట్గా కంఫర్ట్గా ఉంటుంది. చాలా మంచి ఫీల్ ఇస్తుంది అనమాట. ఓవరాల్గా నేను చెప్తున్నాను. బట్ ఇవన్నీ LXi నుంచి స్టార్ట్ అయ్యి VXi, ZXi ప్లస్, ZXi ప్లస్లో మళ్ళీ ఆప్షన్ ఉంటుంది అనమాట. సన్ రూఫ్ అండ్ రిమైనింగ్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో మీరైతే మొత్తం లిస్ట్ అంతా మీకు డిస్ప్లే ఇస్తాను, లేదా మీకు డిస్ప్లే ఇస్తే నెంబర్ అయితే కాల్ చేయండి. వాళ్ళు డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా మంచిగా ఉంటుంది రిసీవింగ్ కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలక్ట్రానిక్ పార్కింగ్. హ్యాండ్ బ్రేక్ ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్గా ఉంటుందన్నమాట. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు హ్యాండ్ బ్రేక్ రిమూవ్ అయిపోతుంది, లేదా జస్ట్ ఇలా అప్ చేస్తే చాలు హ్యాండ్ బ్రేక్ అనేది లాక్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్ వైర్లెస్ ఛార్జింగ్. సో ఎవరైతే ఐఫోన్స్ ఉంటాయో, ఆల్వేస్ ఇప్పుడు నవే డేస్ ఐఫోన్కి ఎంతో క్రేజ్ ఉంది. ఆ ఐఫోన్స్ చాలామంది పర్చేస్ చేస్తున్నారు. ఈవెన్ నేను వాడుతున్న ఆల్మోస్ట్ 2 to 3 మొబైల్స్ కూడా ఐఫోనే. నాకు ఎస్పెషల్లీ ఇక్కడ చాలా కన్వీనియంట్గా మొబైల్ అక్కడ ప్లేస్ చేస్తే చాలు మొబైల్ హోల్డ్ చేసినప్పుడు మొబైల్ ఛార్జింగ్ అయిపోతుంది. అది చాలా గుడ్ అండ్ క్రేజీ థింగ్ కదా. మనం చాలాసార్లు ఛార్జింగ్ పెట్టుకుని మర్చిపోతున్నాం. బట్ ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. జస్ట్ మీరు మొబైల్ని అక్కడ హోల్డర్లో ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా దానికి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇది వచ్చేసి హై ఎండ్లో ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ 8-way సీటింగ్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది అనమాట. ప్రజెంట్ రైట్ నో ఐఎమ్ గోయింగ్ టు బ్యాక్. అంత ఎలక్ట్రానిక్కే, మనకు హార్డ్ అయితే ఏముండదు. మొత్తం చాలా స్మూత్ అండ్ ఈజీగా ఉంటుంది. చూడండి ఆల్మోస్ట్ ఎంత రిక్లైనింగ్ వస్తుంది ఇక్కడ. నాకు లిటరల్లీ ఐ కెన్ స్లీప్ అని చెప్పొచ్చు. నేను సచ్ ఏ కంఫర్టబుల్. మొత్తం ఆల్మోస్ట్ నేను ఎంతవరకు బ్యాక్ వెళ్ళిపోయాను చూడండి. నెక్స్ట్ వచ్చేసేసి ఐఎమ్ కమింగ్ బ్యాక్. చాలా స్మూత్ అండ్ ఈజీ హ్యాండ్లింగ్ అయితే ఉంటుంది. ఓకే, యా. నెక్స్ట్ వచ్చేసి సీట్ హైట్ అడ్జస్ట్మెంట్. చూడండి రైట్ నో ఐఎమ్ గోయింగ్ టు మూవ్ ఇన్ టు ద హైట్. ఎంత హైట్ వచ్చిందో చూడండి. రిక్లైన్ సిస్టమ్. మనం జస్ట్ ఫ్రంట్ చేస్తే సీట్ బ్యాక్ వెళ్ళిపోతుంది. జస్ట్ ఐఎమ్ మూవింగ్ టు బ్యాక్. ఐఎమ్ మూవింగ్ బ్యాక్. నెక్స్ట్ మూవింగ్ ఫ్రంట్. ఈవెన్ రిక్లైన్ టైప్ కూడా ఉంటుంది. జస్ట్ ఐఎమ్ గోయింగ్ డౌన్ అండ్ సేమ్ టైమ్ ఇట్స్ మూవింగ్. సో దిస్ ద వన్ ఆఫ్ ద గుడ్ ఫీచర్ ఇన్ దిస్. సింపుల్ అండ్ ఎవ్రీథింగ్ ఎలక్ట్రానిక్గానే ఉంటుంది. ఎనీ హార్డ్ హ్యాండ్లింగ్ అయితే ఉండదు. నౌ కమింగ్ టు ద బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక ప్రీమియం లుక్ అండ్ ప్రీమియం ఫీల్ అయితే వస్తుందని. ఎగ్జాంపుల్ ఎవరైతే బ్యాక్ సైడ్ కూర్చుంటారో వాళ్ళకి ఆర్మ్ రెస్ట్ వస్తుంది. అండ్ సేమ్ టైం ఆర్మ్ రెస్ట్తో పాటు కప్ హోల్డర్ కూడా వస్తుంది అనమాట. వాటర్, టీ, కాఫీ కెన్ హోల్డ్ హియర్. అండ్ చెప్తున్నా కదా, లిటరల్లీ యూ కెన్ ఫీల్ లైక్ ఒక ప్రీమియం కార్లో SUV అండ్ ప్రీమియం SUVస్లో కూర్చున్నప్పుడు ఎలా అయితే సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా అదే కంఫర్ట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ రేర్ ఏసీ ఇవ్వడం అనేది ఒక డిఫికల్ట్ థింగ్ అండ్ గుడ్ థింగ్ అనుకుంటే 2 Type-C ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ లాంగ్ రైడ్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మన 2 మొబైల్స్ని అట్ ఏ టైం Type-C to Type-C కేబుల్తో ఛార్జ్ చేసేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద హైట్, నేనైతే 5.6 ఉంటాను. హైట్ కూడా ఇస్ గుడ్. బట్ కొంతమంది పబ్లిక్ యూజ్ చెప్తున్నాను. ఇది నాకైతే ఇట్స్ ఓకే, డిసెంట్ అండ్ ఆన్ గోయింగ్లో తెలుస్తూ ఉంటుంది. బట్ కొంతమంది పబ్లిక్ చెప్పడం ఏంటంటే కార్ స్పేస్ అయితే చాలా పెరిగిపోయింది కానీ బట్ బ్యాక్ కంఫర్ట్ అనేది ఇంకొంచెం పెరుగుంటే బాగుండని చెప్పేసి ఒపీనియన్. అది మీరు కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్లో మీ ఒపీనియన్ కొంత కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకేమాత్రం నేను చేయకుండా మనం అయితే బ్యాక్ వెళ్ళిపోదాం. ఎస్పెషల్లీ ఇట్స్ మై పర్సనల్, మై ఫేవరెట్, అవర్ ఫేవరెట్. ఎందుకు కూడా చెప్తాను, జస్ట్ వాచ్ ఇట్. అండ్ బ్యాక్ లుక్ చూస్తున్నారు కదా ఎంత ప్రీమియంగా ఉందో. మొత్తం ఎస్పెషల్లీ ఈ లైట్ ఏదైతే టెయిల్ ల్యాంప్ ఉందో ఇది నైట్ టైము చాలా ప్రీమియం లుక్ ఇస్తుంది. అండ్ దిస్ లోగో డిజైనింగ్ ఆల్సో ఇస్ వెరీ గుడ్. విక్టోరీస్, మారుతి సుజుకి విక్టోరీస్ ఇది వచ్చేసి. అండ్ ఇందులో వచ్చేసి 2 వేరియంట్స్ ఉన్నాయి, స్మార్ట్ హైబ్రిడ్ అండ్ హైబ్రిడ్. హైబ్రిడ్లో అయితే ఇంక చెప్పక్కర్లేదు, 28+ అయితే మైలేజ్, 28+ అయితే మైలేజ్ ఇస్తుంది. CNGలో కూడా ఆల్మోస్ట్ 25+ ఇస్తుంది. నార్మల్గా కూడా స్మార్ట్ హైబ్రిడ్లో కూడా ఈవెన్ ఆల్మోస్ట్ 15 to 20 మధ్యలో అయితే మైలేజ్ వస్తుంది అనమాట. హియర్ వీఆర్ గోయింగ్ టు సీ వన్ మోర్ ప్రీమియం ఫీచర్. జస్ట్ నా దగ్గర కీ ఉంది, స్మార్ట్ కీ. నా లెగ్ని జస్ట్ లెఫ్ట్ టు రైట్ అలా మూవ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా బ్యాక్ బూట్ స్పేస్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. అండ్ హియర్ యూ కెన్ సీ లిటరల్లీ 480 liters. నథింగ్ బట్ ఇక్కడ ఒక చిన్న కిడ్స్కి, ఎస్పెషల్లీ అంటే నేను బేబీ పర్పస్ కొన్నా కూడా చెప్తున్నాను. మా బేబీ కానీ ఇక్కడ వదిలేస్తే చిన్న ఆల్మోస్ట్ ఒక కిడ్స్ ప్లే ఏరియా అయిపోద్ది అనమాట. చిన్న వస్తువులను వదిలేస్తే ఇక్కడ ఆడుకోవచ్చు. అంత ప్రీమియం అంత స్పేస్ అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ జస్ట్ లుక్ ఎట్ హియర్. మళ్ళీ కింద మనకి వీల్స్ పేరు కూడా ఉంది. వీల్ అయితే ఇవ్వట్లేదు, వీల్ మీరే ఆటోమేటిక్ మనం మళ్ళీ పర్చేస్ చేసుకోవాలి. పంచర్ కిట్ అండ్ ఏదైతే రిమైనింగ్ థింగ్స్ అయితే ఇస్తున్నారన్నమాట. అండ్ టోటల్ మొత్తం ఈ కార్లో అయితే 8 స్పీకర్స్ ఉంటాయి. 4 వచ్చేసి డోరు, 2 ఫ్రంట్లో ట్వీటర్స్ ఉంటాయి. ఫ్రంట్లో మెయిన్ స్పీకర్ ఉంటుంది. అండ్ బ్యాక్ లాస్ట్లో అయితే బూట్ స్పేస్లో మనకు వచ్చేసరికి సబ్ వూఫర్ కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ మనం నైట్ టైం బూట్ స్పేస్లో ఉన్నప్పుడు మనకి థింగ్స్ కనపడక చాలా ఇబ్బంది పడుతుంటాం. మొబైల్లో టార్చ్ లైట్ తీసి ఓపెన్ చేస్తాయి కానీ మనం కెనాట్ ఫైండ్ ద థింగ్స్. దానికోసం ఎస్పెషల్ లైట్ కూడా ఉంటుంది అనమాట, చాలా యూస్ఫుల్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఒక క్యారీ బ్యాగ్ హోల్డర్ ఉంటుంది.
ఉంటుంది. అలానే మన వెట్ క్లాస్ కానీ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ ప్లేస్ చేసుకోవడానికి చిన్న హోల్డర్ లా కూడా ఉంటుంది ఇక్కడ. గైస్ మెయిన్ గా మేము ఈ కార్ ఎందుకు పర్చేస్ చేసామైతే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జస్ట్ వాచ్ ఇట్. మెయిన్ వచ్చేసి అండర్ బాడీ సిఎన్జి. దీనివల్ల మాకు ఎవ్రీ ట్రిప్ అయితే చాలా బడ్జెట్లో అయిపోతుంది. లిటరల్లీ మనం నార్మల్గా హైదరాబాద్ వెళ్తే 3,000 to 4,000 అవుతుంది అనుకుంటే మాకు ఈ ట్రిప్ వచ్చేసి 1,500 to 2,200 ఆర్ 2,300 అయిపోతుంది. 2 people వెళ్తే 2 people ఒక బస్ టికెట్ ప్రైస్ అనమాట. 4 people వెళ్తే ఇంకా లిటరల్లీ ఇంకా ఒక మోర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అని చెప్పుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఎస్పెషల్లీ మేము లాంగ్ డ్రైవ్స్ వెళ్తుంటాం కదా, జస్ట్ లుక్ ఇట్. ఈ సీట్ మొత్తం ఫోల్డ్ అయిపోతుంది. వన్ అండ్ హియర్ యూ కెన్ సీ నథింగ్ బట్ దిస్ ఈజ్ అవర్ మినీ బెడ్. అంటే ఒక క్యాంపర్ వ్యాన్లో మేము ఎప్పుడైనా ట్రావెల్ చేయాలనుకుంటే ఎలా చేస్తామో సేమ్ అదే ఫీల్, అదే కంఫర్ట్ ఇది ఉంటుంది. మీరే చూడొచ్చు ఇంత బ్యాక్ ఏదైతే స్పేస్ ఇచ్చారో దీనివల్ల ఆల్మోస్ట్ మాకు ఇది ఒక మినీ క్యాంపర్ వ్యాన్ అయిపోతుంది అనమాట. నేను డ్రైవింగ్ చేస్తుంటే బేబీ అండ్ మేఘన్ అయితే ఇక్కడే నిద్రపోతారు. అంత కంఫర్ట్గా ఉంటుంది, అంత స్పేషియస్గా ఉంటుంది. జస్ట్ యూ కెన్ వాచ్ ఇట్. ఈవెన్ నాకు కూడా ఆల్మోస్ట్ నేను 5.6 feet, బట్ నాకు కూడా కంప్లీట్గా అయితే సరిపోయింది. స్పేస్ చూడొచ్చు. ఇంకా నాకు కొంచెం ఇక్కడ స్పేస్ ఉంది. దీన్ని మనం హెడ్ రెస్ట్ని మనం టాప్ చేసుకొని మనం ప్లాన్ చేసుకుంటే ఇక్కడ జస్ట్ మనం ఏంటంటే కంఫర్ట్గా ఒక లేదన్నా తిక్కువి ఇక్కడ బెడ్షీట్స్ కానీ ప్లేస్ చేసుకుంటే చాలు. మనకు ఆల్మోస్ట్ ఇది కొంచెం చూడండి. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఇట్. లిటరల్గా ఐ కెన్ ఎంజాయ్ ద రైడ్ వెరీ పీస్ఫుల్లీ. మా వైఫ్ అండ్ బేబీ అయితే దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్ వెరీ వెరీ మచ్. నాకంటే కూడా, ఎందుకంటే నేను ఎప్పుడు డ్రైవింగ్ సీట్లో ఉంటాను. ఈవెన్ మేఘన కూడా డ్రైవ్ చేస్తుంది, బట్ మ్యాక్సిమం టైం నేనే డ్రైవింగ్ చేస్తున్నా కాబట్టి దే బోత్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ అండ్ యూజ్ దిస్ ప్లేస్ యాజ్ మచ్ యాజ్ నిజంగా సెకండ్ హోమ్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ లేదా ఒక ఫోల్డ్ మళ్ళీ ఈ సీట్ని ఫుల్ చేసుకోవచ్చు. ఈ సీట్ని ఫుల్ చేసుకొని ఇటువైపు అడ్జస్ట్ అయితే ఇంకా అంటే చాలామంది డౌట్ రావచ్చు, మీరు లగేజ్ ఎక్కడ పెట్టుకుంటారని చెప్పేసి. లగేజ్ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆల్వేస్ బేబీ అండ్ మేఘన ఉంటారు కాబట్టి ఇక్కడ ఇలా పడుకున్నా ఇక్కడ బూట్ స్పేస్ మొత్తం ఖాళీగా ఉంటుంది. లేదా మళ్ళీ ఫ్రంట్ సీట్లో మనం ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ వై వీ పర్చేజ్డ్ దిస్ కార్. యాజ్ సింపుల్ యాజ్ ఈజీ. అండ్ ఇంకా కమింగ్ టు ద వెహికల్ డైమెన్షన్, లెంత్ వచ్చేసరికి 4360 mm, హైట్ వచ్చేసరికి 1675, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 210 mm, విత్ వచ్చేసరికి 1795 mm. అండ్ ఫస్ట్ ఇన్ మారుతి సుజుకి 4 wheels డిస్క్ బ్రేక్ సిస్టమ్ అనమాట. 4 wheels కి డిస్క్ బ్రేక్ అని ఉంటుంది. జనరల్ అయితే ఓన్లీ ఫ్రంట్ మాత్రమే 2 wheels మాత్రమే డిస్క్ బ్రేక్ ఉంటుంది, బట్ దీనికి అలా కాదు. విక్టోరియస్ కి చాలా స్పెషల్ అండ్ ప్రీమియం 4 wheels కి డిస్క్ బ్రేక్ ఉంది. అండ్ దిస్ కార్ స్టార్టింగ్ ఫ్రమ్ జస్ట్ 13 lakh rupees ఓన్లీ. సో గైస్ ఫైనల్లీ సిట్టింగ్ అయితే నాకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకున్నాను. స్టీరింగ్ కూడా నాకు కంఫర్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద బ్యూటిఫుల్ డ్రైవింగ్ ఆఫ్ విక్టోరియస్. ఇనిషియల్ పికప్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మెయిన్ మనమైతే ప్రజెంట్ బాహుబలి బ్రిడ్జ్ మీద ఉన్నమాట, కొత్తగా ఓపెన్ అయిన వెస్ట్ బైపాస్ మీద. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా అంటే నేను మొత్తం లేన్ కంట్రోలింగ్ కానీ క్రూజ్ కంట్రోలింగ్ అడాస్ ఫీచర్స్ అన్ని మీకు ఒకేసారి ఒకే వీడియోలో చూపించబోతున్నాను. జస్ట్ అబ్జర్వ్ ఇట్. నౌ క్రూజ్ కంట్రోల్ ఎనేబుల్ టు 60. నౌ లెట్స్ సీ దట్ లేన్ చేంజింగ్. అడాస్ ఫీచర్ మనం చెక్ చేయబోతున్నాం. క్రూజ్ కంట్రోల్ 60 వెళ్తుంది అండ్ కొంచెం భయంగా ఉంటుంది, బట్ చూడండి స్టీరింగ్ నేనేం ఆపరేట్ చేయట్లేదు. ఇది బట్ నాకు అలర్ట్ ఇస్తుంది మీరు స్టీరింగ్ కంట్రోల్ తీసుకోండి అని, బట్ నేను తీసుకోవట్లేదు. ఇట్ విల్ టేక్ ఆటోమేటికల్లీ. 60 స్పీడ్లో ఉంది. ఎదురు ఆబ్జెక్ట్ ఉంది, సో ఆటోమేటిక్గా ఇది స్లో అయిపోయింది. ఇప్పుడు నేను సెంటర్ లైన్లోకి వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ మూవింగ్ టు ద సెంటర్ లైన్. జస్ట్ లెట్స్ అబ్జర్వ్ క్రూజ్ కంట్రోలర్. ఆటోమేటిక్గా క్రూజ్ కంట్రోల్ 60కి వెళ్ళిపోతుంది. నౌ ఐఎమ్ ఫ్రీ హ్యాండెడ్, వెరీ ఫ్రీ హ్యాండెడ్. బట్ అదేంటంటే స్టీరింగ్ ఆ బజర్ ఏంటంటే అలర్ట్ ఏంటంటే అది కూడా ఒక ఫ్యూచరే. మన స్టీరింగ్ కంట్రోల్ తీసుకోండి, ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు కానీ ఏదైనా వెహికల్ ఉన్నప్పుడు స్టీరింగ్ తీసుకోమని చెప్తుంది. ఇదిగోండి కీప్ కంట్రోల్ ఆఫ్ స్టీరింగ్. నేనైతే హ్యాండ్ పెట్టగానే ఆ సింబల్ పోయింది, బట్ నౌ ఐఎమ్ మూవింగ్ ఇట్ 60 స్పీడ్లో క్రూజ్ కంట్రోలర్. నౌ ఐఎమ్ కీపింగ్ క్రూజ్ కంట్రోల్ ద 80 స్పీడ్. 80 స్పీడ్ అంటే తెలుసు కదా, జస్ట్ విల్ బి 80 కాదు 90, ఎందుకంటే ఐ హ్యావ్ ద స్ట్రైట్ రోడ్. ఈవెన్ స్ట్రైట్ రోడ్ లేకపోయినా ఓకే, ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. ఇట్స్ చేంజింగ్ స్పీడ్. లెగ్స్ మీద నాకు ఏమీ లేదు, నేను లెగ్స్తో ఏం ఆపరేట్ చేయట్లేదు. ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆటోమేటికలీ. ఇట్స్ గోయింగ్ టు 90 స్పీడ్. బట్ ఆ ఫీల్ మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది. సో గైస్ అది ఈ వీడియో. మీకైతే విక్టోరియస్ గురించి ఫుల్ అండ్ డీటెయిల్గా అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు వరుణ్ మోటార్స్ రామరపాడరింగ్. మీ సపోర్ట్ వల్ల అయితే మీ ఈ కార్ని ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లోర్ చేసాము. మీరు కూడా ఎవరైతే విక్టోరియస్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి ఖచ్చితంగా రామరపాడరింగ్ దగ్గర ఉన్న వరుణ్ మోటార్ షోరూమ్ అయితే విజిట్ చేయండి. మీకు కావాల్సినట్టుగా స్పెషలైజ్ పర్సన్స్ ఉంటారు అండ్ నీట్ అండ్ క్లియర్గా అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు కార్ గురించి, స్పెషల్ ఫీచర్స్ కానీ ఎవ్రీథింగ్. అండ్ ఈవెన్ మీరైతే టెస్ట్ రైడ్ కూడా చేయొచ్చు. అలానే గైస్ ఎవరైతే బుక్ చేసుకుందాం అనుకున్నారో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బుక్ చేసుకోండి, ఎందుకంటే చాలా టైం పడుతుంది. వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి మోర్ దెన్ 1 month అయితే ఉంది. మీరు ఈ కార్ టెస్ట్ రైడ్ చేయాలనుకుంటున్నారు
కొనాలనుకుంటున్నా లేదంటే కార్ బుక్ చేసుకోవాలనుకుంటున్నా మోర్ డీటెయిల్స్ ఈ డిస్ప్లే మీద కనిపిస్తున్న కాల్ చేయండి. సో గైస్ తిరిగి ఇంకో మంచి వెళ్తాం. అంటిల్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ బెజవాడ బ్యాక్ ప్యాకర్. జై హింద్.